సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకి సూపర్ బజ్ ఉంది. ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ కళ్ళు చెదిరే రేట్కు అమ్ముడుపోయినట్లు టాక్. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం హ్యావ్ ఎ లుక్. డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 35 కోట్లు చెల్లించినట్లు చెప్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ వార్త తెగ తిరుగుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సినిమా అదిరిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ మధ్య రొమాన్స్ వేరే లెవెల్లో ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అనుపమ ఇంతకు ముందెప్పుడూ కనిపించనంత గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. ఇక సినిమాలో లిప్ లాక్ లు కూడా గట్టిగానే ఉన్నాయి. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. రామ్ మిర్యాల సినిమాకు మ్యూజిక్ అందివ్వగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసి అనుపమ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అనుపమను ఇంతకు ముందెప్పుడూ చూడని యాంగిల్లో చూసేసరికి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల అనుపమ ఫ్యాన్స్ ఒకరు బాధపడుతూ ఓ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సావిత్రి, సౌందర్యలా మిమ్మల్ని ఊహించుకున్నాం, కానీ మీరేమో ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. దయచేసి ఇలాంటి చిత్రాల్లో నటించడం మానేయండి, మంచి సినిమాలు చేయండి అంటూ సదరు అభిమాని ప్రాధేయపడ్డాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 2022లో ప్రారంభమైంది. అప్పట్లోనే ఈ సినిమాను 2023 మార్చిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ తర్వాత రిలీజ్ డేట్ ను నవంబర్ 2023కు మార్చారు. కానీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో మరోసారి వాయిదా వేస్తూ ఫిబ్రవరి 9, 2024కి రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ ఈసారి ఈగల్ సినిమా కారణంగా టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదా పడి చివరికి మార్చి 29కి ఫిక్స్ అయింది. కానీ ఎన్నిసార్లు వాయిదా పడినా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. డీజే టిల్లులా సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.